ఒకవైపు యుద్ధంలో పట్టు బిగించి గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్న ఇరాన్ అమెరికా రక్షణ శాఖ మంత్రులను కూడా టార్గెట్ చేసిందా? తమ డ్రోన్లను అమెరికాలో రంగంలోకి దించారా? అమెరికన్ మంత్రుల నివాసాలపై ఇరాన్ నిఘా పెట్టిందా అంటే అవును అనే ఆన్సర్ వస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో నివసిస్తున్న వాషింగ్టన్లోని కీలక సైనిక స్థావరంపై గుర్తు తెలియని డ్రోన్లు ఎగరడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. వాషింగ్టన్లోని ఫోర్ట్ లెస్లీ జే మెక్నైర్ అనే ఆర్మీ బేస్ మీద గత 10 రోజులలో ఒక్కరోజు వరుసగా పలు డ్రోన్లు కనిపించాయని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. ఈ సైనిక స్థావరంలోనే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ అధికారికంగా నివసిస్తున్నారు. ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి, వీటి వెనుక ఎవరున్నారు అనేది ఇంకా స్పష్టం కాలేదు. వైట్ హౌస్ దీనిపై ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించి భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసింది. ఈ డ్రోన్ల సంచారం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిణామాల మధ్య చోటు చేసుకోవడం గమనార్హం. అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా అమెరికా గడ్డపై దాడులు చేస్తామని ఇరాన్ గతంలోనే హెచ్చరించింది. అమెరికా వెస్ట్ కోస్ట్ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసే అవకాశం ఉందని FBI ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ నుంచి ముప్పు పెరగడంతో అమెరికా తన విదేశీ రాయబార కార్యాలయాలతో పాటు దేశీయ సైనిక స్థావరాల వద్ద హై అలర్ట్ ప్రకటించింది. భద్రతా కారణాల దృష్ట్యా రూబియో, హెగ్సెత్లను వేరే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు చర్చించారు. అయితే ప్రస్తుతానికి వారు అక్కడే ఉన్నట్లు సమాచారం. రాజధాని వాషింగ్టన్ గగనతలంలో అదనపు రక్షణ వ్యవస్థలను నిఘాను పెంచారు. డ్రోన్లు కేవలం స్థానిక వ్యక్తులు సరదాగా ఎగురవేసినవా లేదా శత్రు దేశాల కుట్రలో భాగమా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీటిని ఎవరు నియంత్రిస్తున్నారు అనేది ఇప్పటికీ గుర్తించలేదని తెలుస్తోంది. ఇవి లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న ఇండస్ట్రియల్ గ్రేడ్ డ్రోన్లని అమెరికా రక్షణ శాఖ గుర్తించింది. ఈ డ్రోన్లతో అమెరికా రక్షణ శాఖ అధికారులపై నిఘా పెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన అమెరికా రక్షణ వ్యవస్థలకు సవాలుగా మారింది. ముఖ్యంగా కీలక మంత్రుల నివాసాల వద్దే డ్రోన్లు కనిపించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ తనపై జరిగిన దాడులకు ప్రతిచర్యగా అమెరికా గడ్డపైనే ఇలాంటి నిఘా చర్యలకు పాల్పడుతుందా అనే కోణంలో FBI, పెంటగాన్ విచారణ చేపడుతున్నాయి. మార్కో రూబియో, హెగ్సెత్ ఇద్దరూ ఇరాన్ పట్ల కఠిన వైఖరి అవలంబించే నేతలు కావడం ఇక్కడ కీలకమైన అంశం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాడార్ వ్యవస్థలు, యాంటీ డ్రోన్ టెక్నాలజీ కలిగిన అమెరికా తన సొంత రాజధానిలో తన సొంత సైనిక స్థావరంపైకి వస్తున్న డ్రోన్లను అడ్డుకోలేకపోవడం షాకింగ్ అంశం. అమెరికా లోపల ఉన్న వ్యక్తులే ఎవరైనా విదేశీ శక్తులకు సహకరిస్తున్నారా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఖతర్ గ్యాస్ హబ్ విషయంలో ఇరాన్ను హెచ్చరించిన ట్రంప్ ఇప్పుడు ఈ డ్రోన్ల వ్యవహారాన్ని కూడా సీరియస్గా తీసుకుంటున్నారు. ఒక్కవేళ వీటి వెనుక ఏదైనా విదేశీ శక్తి ఉందని తేలితే అమెరికా నుంచి ఊహించని స్థాయిలో రియాక్షన్ ఉండే అవకాశం ఉంది.